కూడా మాట్లాడగలుగుతా కదా, అట్లా మాట్లాడలేకనా? ప్లీజ్ కంటిన్యూ సార్, మీరు కంటిన్యూ. కనీసము ఓటరుగా మనిషిగా గుర్తింపు లేని కులాలు దాదాపుగా 35 కులాలు ఈ రాష్ట్రంలో మేము గుర్తించి రాజ్యాంగ పరంగా చట్టం తీసుకొచ్చేంత వరకు, గెజిట్ తీసుకొచ్చేంత వరకు ఆ కులాలు ఏది కాటిపాపలోళ్ళు గాని, పాపటోళ్ళు గాని, కోతులాడిచ్చేటోళ్ళు గాని, సంచార జాతులు ఏవైతే ఉన్నాయో ఆ సంచార జాతుల్ని కనీసం ఈ దేశంలో, రాష్ట్రంలో, గ్రామాలలో ఒక మనిషిగా కూడా గుర్తింపు లేకుండా, ఆధార్ కార్డు లేదు, ఒక ఓటర్ ఐడి కార్డు కూడా లేకుండా, వాళ్ళ జనాభా లెక్కలు కూడా లేని కులాల్ని, ఆ జనాభాని మేము గుర్తించి ఈ రోజు గెజిట్ తీసుకొచ్చి ఎంబీసీగా ఫామ్ చేసినాం. కాబట్టి వాస్తవాలు ఎవరు చేసిరు ఏంది అని అనేది అది లబ్ధి పొందుతున్న ప్రజలకు తెలుసు, చేసిన ప్రభుత్వాలకు తెలుసు, అప్పుడున్న అధికారులకు కూడా తెలుసు. ఇవాళ ఒక్కదాన్ని మామూలుగా మేము ఎంబీసీ కూడా పెట్టింది మేమే. ఎంబీసీ కులాల్ని ప్రోత్సహించడానికి ఆ రోజు కమ్మరోళ్ళని, కుమ్మరోళ్ళని బాగు చేయడానికో, లేకపోతే స్వయం ప్రాతిపదికన ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావడానికో గణేష్ బొమ్మల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని వాళ్ళ ప్రోత్సాహకరంగా ఏం చేసినామో చేసినాం. ఈ రోజు మీరు ఇవన్నీ చూసిన తర్వాతనే ఓటు బ్యాంకుని గండి కొట్టడానికే 42% అని చెప్పేసి కామారెడ్డి డిక్లేర్ చేసింది. కాబట్టి మీరు డిక్లరేషన్ కి కట్టుబడి ఈ రోజు మొక్కుబడిగా 15 నెలల తర్వాత మేము పార్లమెంట్ కు పంపించినాం, మీ సాగు మీరు సాగుపోరి, మీరు కొట్లాడిపోరి అని చెప్పేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తే మీకు మేము వంతపడాలంటే ఎట్లా? మేము కూడా మామూలుగా బలహీన వర్గాల నుంచి వచ్చినామో ఆ ప్రాతినిధ్యం కోరుకుంటూనే ఉన్నాం. దాంట్లో ఎంతమందికి భంగపాటు పడ్డామో, ఎన్ని ఇబ్బందులు పడ్డాం. కానీ మీరు ఆచార్య గారు మీకు చప్పట్లు కొట్టాలి, మేము మీకు వంతపాడాలి, మేము భజన చేస్తే బీజేపీకి భజన చేసినట్టు అని ఏదో అంటగడితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని బీజేపీ వ్యతిరేకిస్తా ఉంది, బీఆర్ఎస్ వ్యతిరేకిస్తా ఉంది, వారి విధానాలను, వారి సిద్ధాంతాలను, వారు తీసుకునే నిర్ణయాలు. అలాంటప్పుడు మీ రెండు పార్టీలు ఒకరికి ఒకరు వంత పాడుతున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ మీ రెండు పార్టీల మీద వేసేటువంటి నిందలు. అది కాదండి, వాస్తవాల్ని మాట్లాడితే మీరు వంత కింద లెక్క చేసుకుంటే ఎట్లా? మీకు భజన చేయడానికి కాదు కదా మీ వాదం. మీ పార్టీని సమర్థించుకుంటే వాస్తవాన్ని పక్కకు పెట్టి వక్రీకరించి మీరు మాట్లాడుతున్నారు. మీరు వక్రీకరించి మాట్లాడేదానికి మేము వంత పడాలా, భజన చేయాలన్నా? కాదు కదా. లేదు, ఎవరి అభిప్రాయాలు వారు ఉన్న వాస్తవాన్ని ఎవరి అభిప్రాయాలు వారు వెలబుచ్చొచ్చు. విత్ ఫిగర్స్, విత్ జీవోస్ చెప్తున్నా నేను. ఈ అసలు మనుషులుగానే గుర్తింపు లేదు 70 సంవత్సరాల నుంచి. అటువంటి కులాలని చట్టపత్రం తీసుకొచ్చి జీవో తీసుకొచ్చేసి ఈ రోజు వాళ్ళకు ఒక ఓటర్ గా, మనిషిగా గుర్తింపు ఇచ్చినాం. అదే రకంగా ప్రోత్సాహకరంగా కూడా అనేక లబ్ధి కార్యక్రమాలు చేసినాం. బలహీన వర్గాలకి మా ప్రభుత్వంలో ఎన్ని నిధులు కేటాయించారు, మీ ప్రభుత్వంలో ఎన్ని నిధులు కేటాయించి ఖర్చు పెట్టారు చూడండి. ఈ 1 ఇయర్ బడ్జెట్ లో మీరు చేస్తా అన్నదాన్ని చిత్తశుద్ధితోని ప్రదర్శించుకోవాలి, చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలని చెప్పి అడుగుతున్నాం. ఇవాళ మొక్కుబడిగా చేతులు దులిపేసుకొని కేంద్రం మీద నెట్టో, ఇంకొకళ్ళ మీద నెట్టో, కొంతమందిని తీసుకొని పోయేసి మీరు ఏదో జంతర్ మంతర్ల ధర్నా చేసి మా బాధ్యత అయిపోయింది అని అనుకొని మీ బాధ్యతను విస్మరించొద్దు, బాధ్యత నుంచి తప్పుకోవద్దు అని చెప్పేసి మేము చెప్తున్నాము. ఇవాళ మామూలుగా ఇద్దరితోనే ఏమైపోదు. అవును రైట్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి మలయాద గారు. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షయ్ సత్యం గారు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చి ఒకసారి వారితో మాట్లాడదాం. సత్యం గారు నమస్కారం అండి. సార్ నమస్కారం సార్, మీకు ప్యానెల్లో